తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ సమానంగా సీట్లు పంచుకునేట్టు కనిపిస్తుంది. 8 కాంగ్రెస్ 8 బీజేపీ. అయితే బీజేపీ సక్సెస్ రేట్ డబల్, గతంలో 4 ఉండే 8 అయింది. కాంగ్రెస్ 8 రావడం అంటే గతం కంటే ఎక్కువ వచ్చింది. కానీ అధికారంలో ఉండి వాళ్ళు డబల్ డిజిట్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ 8 సీట్లు. 8 సీట్లో ప్రధానంగా నల్గొండ, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు. ఇప్పుడు ఆ కంచుకోటల్లో నిలబెట్టుకుంటున్నట్టు క్లియర్ కట్ కనిపిస్తుంది. ప్రధానంగా నల్గొండలో భువనగిరి, నల్గొండ ఈ 2 చోట్ల చాలా భారీ మెజారిటీ దిశగా అడుగులు పడే. ప్రధానంగా నల్గొండలో అయితే 2,92,000 ఓట్ల లీడ్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 12వ రోజు తర్వాత రఘువీర్. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం మనతో టెలిఫోన్ లైన్లో ఉన్నారు. వెంకటరెడ్డి గారు, నమస్తే రంజన్ భాయ్. కంగ్రాచులేషన్స్. క్రెడిట్ ఎవరికి ఇస్తారు? రేవంత్ రెడ్డిగా, మీకా, లేకపోతే ఉత్తమ్కా? ఎవరికి ఇస్తారు? నేను ఉత్తమ్ అందరం టీమ్ గా తిరిగాము. ఒకటే కుటుంబం అంటారు. ఒకటే కుటుంబం, అందరం టీమ్ గా తిరిగాము. నేను కూడా నల్గొండ, భువనగిరి, అలా ఇటు మిర్యాలగూడ, దేవరకొండ అన్ని ప్రాంతాలు కూడా తిరుగుతూ ప్రజల మధ్యలో ఉంటూ ఇవాళ దేశంలోనే గతంలో రావినారాయణ రెడ్డి గారు హైయెస్ట్ మెజార్టీ, జవహర్లాల్ నెహ్రూ ఎక్కువ మెజార్టీ వచ్చింది. మా టార్గెట్ కూడా 5 లక్షల మెజార్టీ అనుకున్నాం. 5 లక్షలు దాటబోతున్నాం. మేము భువనగిరి, నల్గొండ కాంగ్రెస్ కంచుకోవటమే కాదు, మేము ఈరోజు నా కాన్ఫరెన్స్ లో కూడా నాది కుమార్ రెడ్డి ఈక్వల్ హైయెస్ట్ మెజార్టీ దిశగా మా ఇద్దరి మధ్యలో పోటీ నడుస్తుంది. ఆల్మోస్ట్ ఇద్దరము హైయెస్ట్ మెజార్టీ తెలంగాణలో మా 2 అసెంబ్లీలు ఉండబోతున్నాయి. మిగతా ఎమ్మెల్యేలు ముఖ్యంగా మా కార్యకర్తలకైతే ఈసారి మేము మా జానారెడ్డి గారికి కుమారుడైనా సరే ఆయన కూడా ఆ వయసులో తిరుగుతూ ప్రజల మధ్యలో ప్రతిరోజు గడుపుతూ మేము అధికార పార్టీ అనుకోలే, ఇంటింటికి పోయి ఓటు అడుక్కుంటూ మేము చేసిన కార్యక్రమాలు 4 నెలలు చేయబోయే కార్యక్రమాలు చెప్పుకున్నాం. ఇలా దేశంలో 5 లక్షల మెజార్టీ పైన వచ్చిందని ప్రధానమంత్రి, నేను ఆ రోజు నామినేషన్ రోజు ప్రధానమంత్రి గారి కంటే ఎక్కువ మెజార్టీ రావాలన్నా నేను అన్న మాట నిజమైంది. టీవీ9 ద్వారా మా నాయకులకు, కార్యకర్తలకు, ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా పాదాభివందనం చేస్తున్నారు. కానీ మీరు మంత్రిగా ఒక మాట చెప్పాలి. మహబూబ్ నగర్ లో ఓడిపోయారు మీ ముఖ్యమంత్రి. స్థానికంగా జిల్లా ట్రైలింగ్, అదేలే ట్రైలింగ్ లో ఉన్నారు. మల్కాజ్గిరి ప్రాతినిధ్యం వహించింది, వెనకబడ్డారు. మిగతా అన్ని గెలవడం ఒకటైతే ఈ కొంచెం బాధ అనిపించలేదా మీకు? మహబూబ్ నగర్ లో మేము ఇంకా ట్రైలింగ్ 10,000 లీడ్ ఉన్నది బీజేపీ. ఏమైనా కావచ్చు రిజల్ట్ అనుకున్నది అదే. మేము ఎందుకంటే అక్కడ వాళ్ళు స్థానికంగా బీఆర్ఎస్ క్యాండిడేట్ డ్రాప్ అయిపోయిండు, మన్నే శ్రీనివాసరెడ్డి అని. ఆ డ్రాప్ మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డికేఆర్ గారు ఆమెకున్న ఎమ్మెల్సీ ఓట్లను కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్ వేసి సపోర్ట్ చేసి మీరు మాకు ఎంపీ ఎలక్షన్ సపోర్ట్ చేస్తారు ఫస్ట్ టైం మాట్లాడుకుంటారు. అయినా కానీ మా క్యాడర్ బాగా కష్టపడ్డారు. ఇంకా రిజల్ట్ మారొచ్చు. 10,000 లీడ్ ఉన్నారు వాళ్ళు బీజేపీ ఇప్పుడు తెలిసి. ఓకే, ఎనీహౌ కంగ్రాచులేషన్స్. కాంగ్రెస్ పార్టీ మార్పు అంది, అసెంబ్లీలో గెలిచింది, పార్లమెంట్ లో కూడా కనీసం మీరు డబుల్ డిజిట్ అనుకున్నారు. కానీ మంచి నెంబరే మీరు గెయిన్ చేసినందుకు కంగ్రాచులేషన్స్.